హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్. ఇక్కడ నేనైతే మార్నింగ్ అయితే బిర్యానీ రైస్ చేశాను. మొన్న చేసినప్పుడు అమ్ములు వచ్చింది, చాలా బాగుంది వదిన చెయ్యి మళ్ళీ అంటే చేశాను. ఇక్కడ నేనైతే రైస్ పెట్టి చేశాను, వండిన రైస్తో చేశాను. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇక్కడైతే వీళ్ళు అప్పాలు చేస్తా అని చెప్పి హాట్ వాటర్ పెట్టమంటే పెట్టాను. ఇక్కడ ఇవి కూడా హీట్ అయినాయి. సో చిన్న చిన్న టిఫిన్స్ చేయాలన్నా ఈజీగా అయితే మనకి గిన్నెలో అయితే సింక్ అయితే నిండిపోతుంది. ఇక్కడ నైస్కి అయితే ఉగ్గు కలుపుదామని చెప్పి తీసుకున్నాను వాటర్. ఇక్కడ మా పాపకైతే ఉగ్గు అయితే ప్రిపేర్ చేస్తున్నా. ఇక్కడైతే అన్ని పప్పు దినుసులతో ప్లస్ డ్రై ఫ్రూట్స్ అన్నీ మిక్స్ చేసి మంచిగా నీట్గా వాష్ చేసి ఒక 10 minutes నానబెట్టి ఓవర్ నైట్ అంతా ఆరబెట్టాను. ఫ్యాన్ గాలికి ఆరబెట్టేసి కొంచెం దోరగా ఫ్రై చేసుకొని మిక్సీ పట్టాను. నాకైతే చాలా కోల్డ్ ఉంది, వెదర్ అయితే చాలా కూల్గా ఉంది కాబట్టి కోల్డ్ అయితే అస్సలు తగ్గట్లేదు. ఇలా వాటర్లో మిక్స్ చేసుకోవాలి, చల్లటి వాటర్లో. ఇలా అయితే మనకి లంప్స్ లేకుండా ఉగ్గు అనేది పర్ఫెక్ట్గా అవుతుంది. పిల్లలు కూడా ఈజీగా తినేస్తారు. స్టార్టింగ్లో అయితే ఇలా చేసేదాన్ని కాదు, నేను స్టవ్ పైన పెట్టి స్పూన్స్తో వేసేదాన్ని. అలా లంప్స్ చాలా వచ్చేటివి. మళ్ళీ సౌందర్య ఎక్కువ చెప్పింది నాకు, అలా కాదురా ఇలా చేయాలి అని చెప్పాక నెక్స్ట్ ఈ ప్రాసెస్లో చేస్తున్నా. ఇందులో అయితే ఓట్స్ పౌడర్ అయితే స్టోర్ చేసుకున్నాను. ఇందులో ఉగ్గు పౌడర్, ఓట్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. మా పాప ఓట్స్ అయితే చాలా బాగా తినేసింది. ఇందులో టేస్ట్ కోసం సాల్ట్, కొంచెం నెయ్యి, నెయ్యిలో అయితే స్పూన్ పెట్టాలి అనుకుంటున్నా, పెట్టలేకపోతున్నా. మా అత్తయ్య అయితే టిఫిన్ అయిందా అని చెప్పి పిలుస్తుంది, అప్పుడే అయిందని చెప్పాను. సో మనం తిన్నప్పుడు పిల్లలకు కూడా పెట్టాలి అని చెప్పి పాపకు కూడా ఉగ్గు అయితే పెట్టేశాను. పాపం మళ్ళీ అడగలేరు కదా, ఆకలేసినా కూడా ఏడుస్తూనే ఉంటారు చెప్పి పెట్టాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.